మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం పరిధిలోని టెక్మాల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలు మృతి చెందడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళ శంకరమ్మ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితురాలు ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద 2,11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మంగళ శంకరమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్, మాన్ కిషన్, పాపయ్య, షేక్ మహజర్, సాగర్, అనిల్ తదితరులు ఉన్నారు. చనిపోయిన విషయాన్ని ప్రమాదవశాత్తు భారీ వర్షాలకు చెప్పి దామోదర్ రాజనరసింహ నాయకులు మంత్రివర్య గారి దృష్టికి తీసుకుపోగా ఇమ్మీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని, మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఇమ్మీడియట్లీ వాళ్ళను షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం మరి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమ్మీడియట్లీ తీర్చాలి, ప్రభుత్వ పరంగా వచ్చేటివి అన్ని విధాల వాళ్ళకి ఆదుకోవాలని చెప్తూ తమవంతు సాయంగా మరి మాదాప్తో ఉదయంతో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు సొంతంగా పార్టీ పరంగా మరి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం, 11,000 దాన సంస్కరణకు అని చెప్పి 2,11,000 రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన సొంతంగా మాదాప్తో ఉదయంతో మరి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డికి వెళ్ళి సార్ ప్రతినిధి మరి శ్రీధర్ గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది. మరి ఇప్పుడే అందజేశాం. వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏది అవసరం ఉన్నా సార్ కూడా ఆదేశాలు జారీ చేసి తప్పకుండా